చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని చికెన్ సెంటర్లపై మున్సిపల్ కమిషనర్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా చికెన్ సెంటర్లు, హోటళ్లు చెడిపోయిన, చనిపోయిన మాంసాన్ని వాడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు. చికెన్ సెంటర్పై, హోటల్పై తనిఖీలు చేసేటప్పుడు చెడిపోయిన మాంసం దొరికితే ₹1,00,000 పెనాల్టీ వేస్తామని చెప్పారు. తమిళనాడు నుంచి చనిపోయిన కోళ్లను తీసుకొచ్చి కుప్పంలో విక్రయిస్తున్నారనే సమాచారం రావడంతో ఈ తనిఖీలు చేయడం జరిగిందని తెలిపారు. నా ముందే కొనలేదు, ఓకే నేను చెప్పేది కొనలేదు, మీ షాప్ ముందు ఆగి ఉంది, అంత చనిపోయిన కోళ్ళు హాఫ్ కేజీ కుప్పం పురపాలక సంఘ పరిధిలో కృష్ణగర్ నుంచి వచ్చి కొంతమంది వ్యాపారస్తులు చనిపోయిన కోళ్ళు, వీక్గా ఉండే కోళ్ళు, హాఫ్ కేజీ, 3/4 కేజీ కోళ్ళు అమ్ముతున్నారు. ఈరోజు ఒక ఇన్ఫర్మేషన్తో వాళ్ళ బండి పట్టుకొని అవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది. మొత్తం కూడా పురపాలక సంఘ పరిధిలో ఉండి చికెన్ కొట్ల యాజమాన్యాలకి మరియు కబాబ్ సెంటర్ల వాళ్ళకి నా విజ్ఞప్తి, పురపాలక సంఘ పరిధిలో ప్రజలకి చాలా చక్కని ఆరోగ్యకరమైన మాంసాన్ని మాత్రమే అమ్మాలి. కబాబ్ సెంటర్లో కూడా టైం టు టైం ఆయిల్ మార్చాలి, కలర్ వేయకూడదు. కబాబ్ కూడా ఫ్రెష్గా ఉండే కబాబ్ మాత్రం ప్రజలకు పెట్టాలి. కబాబ్ సెంటర్ల వాళ్ళకి కూడా ప్రతి కబాబ్ సెంటరు మా వాళ్ళు చెక్ చేస్తారు. ఏ క్షణమైనా దొరికితే ఏదైనా డ్యామేజ్ అయిన కబాబ్ కానీ, డ్యామేజ్ అయిన మాంసం కానీ, డ్యామేజ్ అయిన కోళ్ళు కానీ ఈ పురపాలక సంఘ పరిధిలోని ప్రతి ఒక్కరికి కూడా ఇదొక విన్నపం, వారి యొక్క సూచన ఖచ్చితంగా పాటించాలా. ఫ్రెష్ మాంసం అమ్మాలా, చక్కగా ఉండే కోళ్ళు మాత్రం అమ్మాలా. తర్వాత ఈ కబాబ్ సెంటర్ల వాళ్ళు ఫ్రెష్గా ఆయిల్ మార్చి టైం టు టైం చక్కగా ప్రజలకు అందించాలా. ఎట్టి పరిస్థితుల్లో అదే ఆయిల్ రిపీటెడ్గా వాడకూడదు. చక్కని మాంసం అమ్మాలని మరీ విజ్ఞప్తి. కబాబ్ సెంటర్లు, హోటల్స్ తర్వాత అన్నీ కూడా చెక్ చేస్తాము. దొరికితే లక్షలాది రూపాయలు ఫైన్ వేసే అవకాశం ఉన్నది. దయచేసి ఇది గమనించి ప్రజలకి మంచి ఆహారం ఇచ్చి చక్కగా వ్యాపారాలు చేసుకోవాలని నా యొక్క సూచన. ఆ సూచన పాటిస్తారని ఆశిస్తున్నాను. నాకు ఇంకొకసారి ఏదైనా చెక్ చేసినప్పుడు హోటల్స్లో కానీ, కబాబ్ సెంటర్లో కానీ బ్యాలెన్స్ ఫుడ్ కనపడితే వాళ్ళకి చట్ట ప్రకారం వాళ్ళకి ఫైన్ వేయడం జరుగుతుంది. కలర్స్ కూడా వాడకూడదు, ఎసెన్స్